ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం శ్రీ మాత్రే నమః. ఈటీవీ ప్రేక్షకులకి నమస్కారం. శుభమస్తు కార్యక్రమానికి స్వాగతం. శుభమస్తు కార్యక్రమంలోని గ్రహఫలం అంశంలో ద్వాదశ రాశుల వారి శుభ అశుభ ఫలితాలు, ద్వాదశ రాశుల వారు ఎటువంటి పరిహారాలను పాటించాలి, అలాగే శ్రావణ మాసంలో ప్రదోష వ్రతం ఏ విధంగా ఆచరించాలి, పాటించాల్సిన నియమాలు ఏమిటి అనే విషయాన్ని శ్రీరస్తు అనే అంశంలో తెలుసుకుందాం. ముందుగా నేటి పంచాంగం. స్వస్తి శ్రీ చాంద్రమాన శ్రీ విశ్వావసు నామ సంవత్సరం, దక్షిణాయనం, వర్ష ఋతువు, శ్రావణ మాసం. ఈరోజు తిథి బహుళ ద్వాదశి, మధ్యాహ్నం 2:22 వరకు. నక్షత్రం పునర్వసు, రాత్రి 1:48 వరకు. రాహుకాలం మధ్యాహ్నం 12 గంటల నుంచి 1:30 వరకు. ఇక ఈనాటి గ్రహస్థితి ఏ విధంగా ఉందో పరిశీలిద్దాం. గురు శుక్రులు మిథునంలో సంచారము, బుధుడు కర్కాటకంలోను, రవి కేతువులు సింహరాశిలోను, కుజుడు కన్యలోను, రాహువు కుంభంలోను, శని వక్రగతిలో మీనరాశిలో సంచరిస్తున్నారు. ఈ గ్రహస్థితి ఆధారంగా ద్వాదశ రాశుల వారి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో పరిశీలిద్దాం. ముందుగా మేషరాశి. మేషరాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే వివాహ ప్రయత్నాలు చేస్తున్న వారికి సానుకూలమైన పరిస్థితులు గోచరిస్తున్నాయి. ఆర్థికంగా వీరికి చక్కటి పురోగతి సూచిస్తోంది. దీంతో పాటు మీ యొక్క సంతానానికి కూడా చక్కటి అనుకూలమైన రోజుగా చెప్పుకోవచ్చు. ముఖ్యంగా ఆగిపోయిన పనులు ఏవైతే ఉన్నాయో అవి పూర్తయ్యే అవకాశాలు గోచరిస్తున్నాయి. బంధుమిత్రులు కలవటం, అలాగే ఆర్థికపరమైన విషయాలలో చక్కటి నిర్ణయాలు తీసుకునే అవకాశం మీకు గోచరిస్తూ ఉంటుంది. వీటన్నిటితో పాటు మీరు శుభకార్యాలకు వెళ్ళే అవకాశాలు కూడా గోచరిస్తున్నాయి. ఇక ముఖ్యంగా స్థిరాస్తులకి సంబంధించి తగు నిర్ణయాలు తీసుకునే అవకాశాలు, అలాగే పెట్టుబడుల విషయంలో కూడా మీరు ఆశించిన విధంగా ఆర్థిక అభివృద్ధి ఉండే అవకాశాలు మీకు కనపడుతూ ఉంటాయి. మొత్తం మీద ఈరోజు మేషరాశి వారికి ఆశించిన విధంగా చక్కటి మార్పులు చేర్పులు ఉండటం, ఉద్యోగస్తులకి శ్రమ అధికంగా ఉన్న పనులు సకాలంలో పూర్తి కావటం, వ్యాపారస్తులకి కూడా వ్యాపార పరంగా ఆర్థికాభివృద్ధి ఉండటం, నూతన వ్యాపారాలు అనుకూలించే అవకాశాలు అనేవి వీరికి గోచరిస్తూ ఉంటాయి. ఇక ఈ రాశికి చెందిన స్త్రీలకి కూడా ప్రతి విషయంలోనూ సానుకూలత, అనుకూలత, అలాగే వివాహ ప్రయత్నాలు చేస్తున్న వారికి అనుకూలమైన స్థితిగతులు, దీంతో పాటు కుటుంబ సభ్యుల ఒక స్నేహము, అలాగే వారు మీకు ప్రతి విషయంలోనూ సహాయ సహకారాలు అందించే అవకాశాలు గోచరిస్తూ ఉంటాయి. ఈ రాశికి చెందిన వారు ఈరోజు గణేష పంచరత్న స్తోత్రం చదవటం, వినటం, అలాగే స్వామివారి దర్శనం మీకు మంచి ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు దక్షిణం. కలిసొచ్చే రంగు ఆకుపచ్చ. అదృష్ట సంఖ్య 9. వృషభ రాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే వృషభ రాశి వారికి మాత్రం ఖర్చులు అధికంగా గోచరిస్తున్నాయి. పనులన్నిట్లోనూ కూడా వీరు నెమ్మదిగా ఉండాలి. తొందరపాటు నిర్ణయాల వలన ఇబ్బందికి గురయ్యే అవకాశాలుంటాయని గ్రహించాలి. అయితే వివాహ ప్రయత్నాలు చేస్తున్న వారికి సానుకూలత అనేది గోచరిస్తోంది. కుటుంబంలో నూతన ఉత్సాహం అనేది గోచరిస్తోంది. అలాగే శుభకార్యాలకు వెళ్ళటం, బంధుమిత్రుల్ని కలవటం, వారితోటి సమయం గడిపే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. నూతన గృహం కోసం ప్రయత్నం చేస్తున్న వారికి కూడా సానుకూలమైన పరిస్థితులు అనేవి గోచరిస్తున్నాయి. స్థిరాస్తి వ్యవహారాలు అనుకూలంగా ఉండటం, అలాగే దీంతో పాటుగా నూతన వస్తు వాహనాలు కూడా అమరే అవకాశాలు గోచరిస్తున్నాయి. అయితే పెట్టుబడుల విషయంలో కూడా ఆర్థిక అభివృద్ధి అనేది మీకు గోచరిస్తోంది. పట్టుదలతోటి ప్రతి పనిని పూర్తి చేస్తారు. అలాగే ఉద్యోగస్తులకి, వ్యాపారస్తులకి కూడా ఆర్థికంగాను, ఉద్యోగ వ్యాపార పరంగాను కూడా సానుకూలత అనేది గోచరిస్తోంది. ఇక ఈ రాశికి చెందిన స్త్రీలు వివాహ ప్రయత్నాలు చేస్తున్న వారికి అనుకూలత, ఆర్థిక అభివృద్ధి, కుటుంబంలో ఆనందకరమైన పరిస్థితులు అనేవి గోచరిస్తున్నాయి. మీకు నూతన వస్తు వాహనాలు అమరే అవకాశాలు కూడా కనపడుతూ ఉంటాయి. ఇక ఈ రాశికి చెందిన వారు ఈరోజు సిద్ధ గణపతి అష్టోత్తరం చదవటం, వినటం, స్వామివారి దర్శనం మీకు మంచి ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు తూర్పు. కలిసొచ్చే రంగు ఎరుపు. అదృష్ట సంఖ్య 2. మిథున రాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే వివాహ ప్రయత్నాలు చేస్తున్న వారికి అనుకూలత, దీంతో పాటు ఆర్థికంగా చక్కటి మార్పులు చేర్పులు కలిగే రోజుగా చెప్పుకోవచ్చు. ఉద్యోగస్తులకి, వ్యాపారస్తులకి కూడా ప్రతి విషయంలోనూ సానుకూలమైన పరిస్థితులు అనేవి గోచరిస్తున్నాయి. ఎప్పటి నుంచో ఆగిపోయిన పనులు పూర్తయ్యే అవకాశాలు, దీంతో పాటుగా ఆర్థికపరమైన విషయాలలో మీరు తీసుకున్న జాగ్రత్తలు మీకు సత్ఫలితాలనిచ్చే అవకాశాలు మీకు గోచరిస్తూ ఉంటాయి. పెట్టుబడుల విషయంలో కూడా ఆర్థిక పురోగతి అనేది సూచిస్తోంది. శత్రువులపైన విజయాన్ని సాధించే అవకాశాలు గోచరిస్తున్నాయి. దీంతో పాటు దీర్ఘకాలిక పెట్టుబడులు మీకు మంచి ఫలితాలనిస్తాయని చెప్పుకోవచ్చు. ఇక ఈ రాశికి చెందిన స్త్రీలకి వివాహ ప్రయత్నాలు చేస్తున్న వారికి సానుకూలమైన పరిస్థితులు, అలాగే ఆరోగ్యపరమైన ఇబ్బందులు ఎదుర్కోవాల్సిన పరిస్థితులు ఉంటాయని గ్రహించాలి.
ఈ రాశికి చెందిన వారు ఈరోజు గణపతి అష్టోత్తరం చదవటం వినటం స్వామివారి దర్శనం వీరికి మంచి ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు నైరుతి, కలిసొచ్చే రంగు నీలము, అదృష్ట సంఖ్య 4. కర్కాటక రాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే కర్కాటక రాశి వారికి ఆరోగ్యపరంగా చక్కటి మార్పులు చేర్పులు సూచిస్తున్నాయి. అలాగే దీంతో పాటు శత్రువులపైన విజయాన్ని సాధించే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఉద్యోగానికి సంబంధించి మార్పులు చేర్పులు జరిగే అవకాశాలు గోచరిస్తున్నాయి. అయితే మీరు ఆర్థికంగా ఎంత పొదుపు పాటించాలని ప్రయత్నిస్తున్నా ఖర్చులని అధిగమించడానికి కూడా ప్రయత్నం అనేది కొనసాగించాలి. మీ సంతానం గనక విదేశాలకు వెళ్ళాలని ప్రయత్నిస్తుంటే అందులో సానుకూలమైన పరిస్థితులు మీకు గోచరిస్తూ ఉంటాయి. వీటన్నిటితో పాటు ముఖ్యంగా స్థిరాస్తి వ్యవహారాలకు సంబంధించి మీరు తగిన విధంగా నిర్ణయాలు తీసుకునేందుకు ప్రయత్నం అనేది చేస్తూ ఉంటారు. ఇక ముఖ్యంగా మీ ఆరోగ్యం గురించి కూడా తగు జాగ్రత్తలు పాటిస్తూ ముందుకు వెళ్ళాలి. దైవ దర్శనం చేసుకోవటం, తీర్థయాత్రలకు వెళ్ళటం, అలాగే దాన ధర్మాలు చేయటం వీటిపైన శ్రద్ధాశక్తుల్ని మీరు కనబరుస్తూ ఉంటారు. ఇక వీటన్నిటితో పాటు స్త్రీలు ఎవరైతే బ్యాంకింగ్ రంగాలలో ఉన్నారో అలాగే మీడియా రంగంలో ఉన్న వీరికి మాత్రం శ్రమ అధికంగా ఉన్నా కూడా పట్టుదలతోటి మీరు పనులు పూర్తి చేసేందుకు ప్రయత్నిస్తారు. అలాగే ఉద్యోగపరంగా మీకు మార్పులు చేర్పులు ఉండే అవకాశాలు కూడా గోచరిస్తున్నాయి. ఇక ఈ రాశికి చెందిన వారు ఈరోజు లక్ష్మీ గణపతి అష్టోత్తరం చదవటం వినటం స్వామివారి దర్శనం వీరికి మంచి ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు పడమర, కలిసొచ్చే రంగు తెలుపు, అదృష్ట సంఖ్య 4. సింహరాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే సంతానానికి సంబంధించి చక్కటి అనుకూలమైన స్థితిగతులు గోచరిస్తున్నాయి. వివాహ ప్రయత్నాలు చేస్తున్న వారికి అనుకూలత, బంధువర్గీయుల్ని కలవటం, విందు వినోదాలకు వెళ్ళటం, గృహంలో శుభకార్యాలు లాంటివి జరిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. స్థిరాస్తులకి సంబంధించి అనుకూలమైన స్థితిగతులు గోచరిస్తున్నాయి. దీంతో పాటు స్థిరాస్తి సంపద పెరిగే అవకాశాలు కూడా మీకు కనపడుతూ ఉంటాయి. కోర్టు విషయాలలో అనుకూలమైన స్థితిగతులు ఉండటం, మీరు ఆశించిన విధంగా ఫలితాలు లాంటివి లభించే అవకాశాలు మీకు కనపడుతూ ఉంటాయి. మీ ఆరోగ్యం గురించి మాత్రం తగిన శ్రద్ధ వహించాలి. ఇక ఈ రాశికి చెందిన స్త్రీలకి ఆరోగ్యపరంగా మెరుగయ్యే అవకాశాలు గోచరిస్తున్నాయి. రుణాలు తీర్చే అవకాశం అనేది మీకు గోచరిస్తూ ఉంటుంది. వివాహ ప్రయత్నాలు చేస్తున్న వారికి సానుకూలత అనేది కనపడుతుంది. దీంతో పాటు మీకు కనుక మీ బంధువర్గీయులతోటి లేదా మీ స్నేహితులతోటి ఎటువంటి కలహాలు ఉన్న ఆ కలహాలను తీర్చుకునేందుకు కూడా మీకు అవకాశం అనేది కనపడుతూ ఉంటుంది. ఇక ఈ రాశికి చెందిన వారు ఈరోజు లంబోదర గణపతి అష్టోత్తరం చదవటం వినటం స్వామివారి దర్శనం మీకు మంచి ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు నైరుతి, కలిసొచ్చే రంగు తెలుపు, అదృష్ట సంఖ్య 5. కన్యారాశి వారి ఫలితాలను గనక పరిశీలిస్తే కుటుంబ శ్రేయస్సు గురించి ఎక్కువగా ఆలోచన చేస్తూ ఉంటారు. స్థిరాస్తి వ్యవహారాలపైన ఆలోచన చేసే అవకాశాలు గోచరిస్తున్నాయి. మీరు గనక మీ స్థిరాస్తుల్ని అమ్మాలి అని ప్రయత్నిస్తే దానికి సంబంధించి మీరు ప్రణాళిక అనేది సిద్ధం చేసుకునే అవకాశాలు కనపడుతున్నాయి. మీ సంతానానికి సంబంధించి వారి అభివృద్ధి గురించి మీరు తీసుకుంటున్న జాగ్రత్తలు మంచి ఫలితాలను ఇస్తాయి. అలాగే మీ సంతానం గనక విదేశాలకు వెళ్ళాలని ప్రయత్నిస్తుంటే అందులో కూడా సానుకూలమైన పరిస్థితులు గోచరిస్తూ ఉంటాయి. వివాహ ప్రయత్నాలు చేసేవారికి మాత్రం శ్రమ అనేది ఎక్కువగా ఉంటుంది. ఆశించిన విధంగా ఫలితాలు ఉండకపోవటం నిరాశను కలిగిస్తూ ఉంటుంది. దీంతో పాటుగా ఉద్యోగస్తులకి శ్రమకు తగిన ఫలితం లభించటం, ఆర్థిక అభివృద్ధి ఉండటం, ప్రమోషన్లు ఇంక్రిమెంట్లు లభించే అవకాశాలు గోచరిస్తున్నాయి. అలాగే వ్యాపారస్తులకి కూడా వ్యాపార పరంగా చక్కటి అభివృద్ధి ఉండే అవకాశాలు కనపడుతున్నాయి. అయితే ఈ రాశికి చెందిన వారు ప్రతి విషయంలోనూ కూడా నెమ్మదిగా ఉండాలి. అలాగే పనులను సానుకూలంగా పూర్తి చేసుకోవడానికి ప్రయత్నించాలి. తొందరపాటు నిర్ణయాల వలన అభిప్రాయ భేదాలు కలగటం వలన పనుల విషయంలో జాప్యం కలుగుతుందని కూడా మీరు గ్రహించాలి. ఇక ఈ రాశికి చెందిన స్త్రీలకి మాత్రం వైవాహిక జీవితంలో ఇబ్బందులు ఎదుర్కొనే పరిస్థితులు గోచరిస్తున్నాయి. వివాహ ప్రయత్నాలు చేసే వారికి మాత్రం సానుకూలత అనేది కనిపించడం లేదు. ఆర్థికపరమైన విషయాల్లో ఒత్తిడికి గురయ్యే అవకాశాలు గోచరిస్తున్నాయి. ఇక ఈ రాశికి చెందిన వారు ఈరోజు సిద్ధ గణపతి అష్టోత్తరం చదవటం వినటం స్వామివారి దర్శనం మీకు మంచి ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు ఆగ్నేయం, కలిసొచ్చే రంగు పసుపు, అదృష్ట సంఖ్య 7. తులారాశి వారి ఫలితాలను కనుక పరిశీలించినట్లయితే ఆర్థికపరమైన విషయాలకి సంబంధించి జాగ్రత్తలు తీసుకుంటారు. అలాగే ప్రతి విషయంలోనూ సానుకూలత అనేది గోచరిస్తోంది. సంతానానికి సంబంధించి మీరు తీసుకుంటున్న జాగ్రత్తలు చక్కటి ఫలితాలను ఇస్తాయి. వివాహ ప్రయత్నాలు చేస్తున్న వారికి కూడా సానుకూలమైన పరిస్థితులు గోచరిస్తున్నాయి. మనోనిబ్బరం కోల్పోకుండా ప్రతి విషయాన్ని కూడా సానుకూలంగా నెమ్మదిగా పూర్తి చేయడానికి ప్రయత్నిస్తారు.
ఉద్యోగస్తులకి కూడా ఉద్యోగపరంగా చక్కటి అనుకూలమైన స్థితిగతులు గోచరిస్తున్నాయి. వ్యాపారస్తులకి కూడా వ్యాపార పరంగా మార్పులు చేర్పులు ఉండటం, అవి ఆశించిన విధంగా మీకు ప్రగతిని కలిగించే అవకాశాలు గోచరిస్తున్నాయి. ప్రతి విషయంలోనూ కూడా మీరు నెమ్మదిగా ఉంటూ ప్రతి పనిని సానుకూలంగా పూర్తి చేసుకోవడానికి ప్రయత్నిస్తారు. ఉద్యోగ బదిలీల కోసం ప్రయత్నం చేస్తున్న వారికి మాత్రం కొంత నిరాశ అనేది కలుగుతూ ఉంటుంది. ముఖ్యంగా ఈ రాశి వారికి ఈరోజు ప్రతి విషయంలోనూ సానుకూలత, అనుకూలత, పట్టుదలతోటి పనులు పూర్తి చేయటం, అలాగే సినీ రంగంలో ఉన్న వారికి గుర్తింపు లభించే అవకాశాలు, దీంతో పాటు రాజకీయ రంగాలలో ఉన్న వారికి కూడా వారు చేసిన పనులకి సంబంధించి గుర్తింపు అనేది లభిస్తుంది. ఈ రాశికి చెందిన వారు ఈరోజు విజయ గణపతి అష్టోత్తరం చదవటం, వినటం, స్వామివారి దర్శనం మీకు మంచి ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు ఆగ్నేయం, కలిసొచ్చే రంగు ఆకుపచ్చ, అదృష్ట సంఖ్య 5. వృశ్చిక రాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే ఆర్థిక పురోగతి సూచిస్తోంది. వివాహ ప్రయత్నాలకి అనుకూలం. దీంతో పాటు స్థిరాస్తుల గురించి ప్రయత్నం చేస్తున్న వారికి సానుకూలమైన పరిస్థితులు గోచరిస్తున్నాయి. ఉద్యోగస్తులకి, వ్యాపారస్తులకి ఈ రోజు ప్రత్యేకించి పెద్దగా మార్పులు ఉండే అవకాశాలు కనిపించడం లేదు. అలాగే నూతన ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్న వారికి కూడా అనుకూలమైన స్థితిగతులు గోచరిస్తున్నాయి. ఇక ముఖ్యంగా ఈ రాశికి చెందిన వారు పెట్టుబడులు ఏవైతే పెడుతున్నారో అందులో వీరికి ఆర్థిక అభివృద్ధి అనేది గోచరిస్తోంది. సంతానానికి సంబంధించి వారి అభివృద్ధి గురించి మీరు తీసుకుంటున్న ప్రతి జాగ్రత్త మీకు సత్ఫలితాలను ఇస్తుంది. ఈ రాశికి చెందిన స్త్రీలకి కూడా మానసికంగా ప్రశాంతత లభించే అవకాశాలు గోచరిస్తున్నాయి. ఉద్యోగ వ్యాపారాల రీత్యా అనుకూలత, ఆర్థిక అభివృద్ధి, అలాగే నూతన వస్తు వాహనాలు అమరే అవకాశం గోచరిస్తోంది. వీరు చాలా వరకు కూడా ఈ రోజు దైవ సంబంధమైన కార్యక్రమాలలో పాలు పంచుకునే అవకాశాలు గోచరిస్తున్నాయి. ఇక ఈ రాశి వారు ఈరోజు లక్ష్మీ గణపతి సహస్రనామాలు చదవటం, వినటం, స్వామివారి దర్శనం మీకు మంచి ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు ఈశాన్యం, కలిసొచ్చే రంగు ఎరుపు, అదృష్ట సంఖ్య 9. ధనురాశి వారి ఫలితాలను గనక పరిశీలిస్తే మీ స్వవిషయాలు ఏవైతే ఉన్నాయో వీటిని గోప్యంగా ఉంచేందుకు ప్రయత్నించండి. వివాహ ప్రయత్నాలు చేస్తున్న వారికి సానుకూలంగా ఉంటుంది. ఆస్తిపాస్తుల విషయంలో కూడా సానుకూలమైన నిర్ణయాలు, అలాగే తగిన విధంగా తీసుకున్న నిర్ణయాల వలన మీకు మంచి జరిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఇక మొత్తం మీద ఇక్కడ కుటుంబ సభ్యుల ఒక సంరక్షణ గురించి ఎక్కువగా ఆలోచన చేస్తారు. మీ సంతానం గురించి, వారి అభివృద్ధి గురించి మీరు తీసుకుంటున్న జాగ్రత్తలు మంచి ఫలితాలను ఇస్తాయి. ఇక ఈ రాశికి చెందిన ఉద్యోగస్తులకి కూడా శ్రమకి తగిన ఫలితం లభించే అవకాశాలు గోచరిస్తున్నాయి. మొత్తం మీద ఈ రాశి వారికి ఆర్థిక అభివృద్ధి, ప్రతి విషయంలోనూ అనుకూలత, సానుకూలత, కోరిన విధంగా పనులు పూర్తయ్యే అవకాశాలు వీరికి కనపడుతూ ఉంటాయి. ఇక ఈ రాశికి చెందిన స్త్రీలకి కూడా ప్రతి విషయంలోనూ సానుకూలత, అనుకూలత, అలాగే వీరు చేసిన ప్రతి పనిలోనూ కూడా వీరికి గుర్తింపు లభించటం, ఉన్నతాధికారుల ప్రశంసలు లభించటం, అలాగే రాజకీయ రంగాలలో ఉన్న స్త్రీలకి ప్రత్యేకమైన గుర్తింపు లభించే అవకాశాలు గోచరిస్తున్నాయి. ఈ రాశికి చెందిన వారు ఈరోజు విఘ్నరాజ గణపతి అష్టోత్తరం చదవటం, వినటం, స్వామివారి దర్శనం వీరికి మంచి ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు పడమర, కలిసొచ్చే రంగు తెలుపు, అదృష్ట సంఖ్య 4. మకర రాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే ఖర్చులను అధిగమించేందుకు ప్రయత్నించాలి. అలాగే వీరు పడుతున్న శ్రమకి తగిన గుర్తింపు లభించట్లేదనే బాధ వీరిలో ఎక్కువగా గోచరిస్తూ ఉంటుంది. మీ సంతానం గురించి, వారి విద్య, ఉద్యోగ వ్యాపారాలు, ఆర్థిక స్థితిగతుల గురించి ప్రత్యేక శ్రద్ధను కనపరచాలి. పట్టుదలతోటి పనులను పూర్తి చేయడానికి ప్రయత్నించాలి. ఉద్యోగస్తులకి కూడా స్థానచలనం, బదిలీలు ఉండటం, అలాగే కోరిన విధంగా వీరికి ఉద్యోగంలో మార్పులు చేర్పులు లేకపోవటం నిరాశను కలిగిస్తుంది. వ్యాపారస్తులకి కూడా వ్యాపార పరంగా పెద్దగా మార్పులు ఉండే అవకాశాలు గోచరించటం లేదు. సినీ కళాకారులకి, క్రీడాకారులకి, అలాగే రాజకీయ నాయకులకి మాత్రం శ్రమ అధికంగా ఉంటుంది. ఆశించిన విధంగా పురోగతి లేకపోవటం నిరాశను కలిగిస్తుంది. క్రీడాకారులకి శారీరకపరమైన ఇబ్బందులు కలిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. విద్యార్థులకి కూడా శ్రమకి తగిన ఫలితం లభించకపోవటం నిరాశను కలిగిస్తుంది. పెట్టుబడుల విషయంలో కూడా మీకు ధన నష్టం కలిగే అవకాశాలు ఉంటాయి గనక జాగ్రత్త వహించాలి. ఇక ఈ రాశికి చెందిన స్త్రీలు కూడా పట్టు విడుపు చూపించాలి. పనుల విషయంలో జాప్యం కలుగుతుందని గ్రహించాలి. అలాగే కుటుంబ సభ్యుల ఒక సలహాలు, సూచనలు పాటించడానికి ప్రయత్నించాలి. ఓర్పు నేర్పుతోటి గనక ఉంటే మీ పనులన్నీ కూడా సమయానుకూలంగా, సానుకూలంగా పూర్తయ్యే అవకాశాలు మీకు గోచరిస్తూ ఉంటాయి. ఈ రాశికి చెందిన వారు ఈరోజు హరిద్ర గణపతి అష్టోత్తరం చదవటం, వినటం, స్వామివారి దర్శనం మీకు మంచి ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు ఉత్తరం, కలిసొచ్చే రంగు పసుపు, అదృష్ట సంఖ్య 2.
కుంభరాశి వారి ఫలితాలను గనక పరిశీలిస్తే ఆర్థికంగా ఈరోజు ప్రయోజనకరంగా ఉంటుంది. ఆశించిన విధంగా మంచి మార్పులు అనేవి గోచరిస్తున్నాయి. వివాహ ప్రయత్నాలు చేస్తున్న వారికి సానుకూలత అనేది గోచరిస్తోంది. వైవాహిక జీవితంలో కూడా మంచి మార్పులు ఉండే అవకాశాలు కనపడుతున్నాయి. జీవిత భాగస్వామికి సంబంధించి వారి వృత్తి, ఉద్యోగ, వ్యాపారాలలో మీరు కోరిన విధంగా మార్పులు చేర్పులు ఉండటం మీకు ఆనందాన్ని కలిగిస్తుంది. దీంతో పాటు స్థిరాస్తి వ్యవహారాలు మీకు సానుకూలంగా ఉంటాయి. నూతన వస్తు వాహనాలు అమరే అవకాశం, బంధుమిత్రుల్ని కలవటం, విందు వినోదాలకు వెళ్ళటం, గృహంలో మీకు మంచి శుభకార్యాలు లాంటివి జరిగే అవకాశాలు గోచరిస్తూ ఉంటాయి. వీటన్నిటితో పాటు సంతానానికి సంబంధించి వారి అభివృద్ధి గురించి మీరు తీసుకుంటున్న జాగ్రత్తలు చక్కటి ఫలితాలను ఇస్తాయి. మొత్తం మీద ఈ రాశి వారికి, ఉద్యోగస్తులకి, వ్యాపారస్తులకి సానుకూలమైన పరిస్థితులు ఉండటం, సినీ రంగంలో ఉన్నవారికి, కళాకారులకి, అలాగే దీంతో పాటు రాజకీయ నాయకులకి, గవర్నమెంట్ రంగంలో ఉన్నవారికి, బ్యాంకింగ్ అండ్ ఫైనాన్షియల్ రంగాలలో ఉన్నవారికి మంచి మార్పులు అనేవి కనపడుతూ ఉంటాయి. అలాగే వీరికి ఆర్థికంగా కూడా పురోగతి అనేది సూచిస్తోంది. ఇక ఈ రాశికి చెందిన స్త్రీలకి వివాహ ప్రయత్నాలు చేస్తున్న వారికి అనుకూలమైన పరిస్థితులు గోచరిస్తూ ఉంటాయి. అలాగే అనుకున్న ప్రతి పనిలోనూ కూడా సానుకూలత అనేది కనపడుతూ ఉంటుంది. ఈ రాశి వారు ఈరోజు మహాగణపతి అష్టోత్తరం చదవటం, వినటం, స్వామివారి దర్శనం వీరికి మంచి ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు దక్షిణం, కలిసొచ్చే రంగు తెలుపు, అదృష్ట సంఖ్య 4. మీనరాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే ఉద్యోగస్తులకి కోరిన విధంగా మార్పులు చేర్పులు ఉండటం, అలాగే నూతన ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్న వారికి అనుకూలమైన స్థితిగతులు గోచరిస్తున్నాయి. దీంతో పాటు ఉద్యోగస్తులకి ఉద్యోగరీత్యా ప్రయాణాలు ఉండటం వలన శారీరక బడలిక అనేది ఎక్కువగా ఉంటుంది. ఇన్ఫ్రాస్ట్రక్చర్, కన్స్ట్రక్షన్స్లో ఉన్న వారికి, రియల్ ఎస్టేట్ రంగాలలో ఉన్న వారికి మార్పులు కలిగే అవకాశాలు గోచరిస్తున్నాయి. వీరికి నెమ్మదిగా ఆర్థికాభివృద్ధి అనేది కనపడుతూ ఉంటుంది. మీ సంతానానికి సంబంధించి కూడా మార్పులు, మీ సంతానము కోరిన విధంగా వారికి కోర్సులలో అడ్మిషన్లు లాంటివి లభించే అవకాశాలు గోచరిస్తున్నాయి. దూర ప్రయాణాల గురించి ప్రయత్నం చేస్తున్న విద్యార్థులకి మాత్రం కొంత సమయం పట్టే అవకాశం కనపడుతోంది. ఇక వీసాస్ కోసం, అలాగే పాస్పోర్ట్ల కోసం ప్రయత్నం చేస్తున్న వారికి కూడా సానుకూలమైన పరిస్థితులు గోచరిస్తున్నాయి. వీటన్నిటితో పాటు స్థిరాస్తులకి సంబంధించి మీరు ఎటువంటి మార్పులు చేర్పులు చేయాలనుకుంటున్నా, స్థిరాస్తులు కొనాలనుకుంటున్నా, అమ్మాలనుకుంటున్నా, వీటిల్లో మీకు మంచిగా మీరు కోరిన విధంగా సానుకూలమైన పరిస్థితులు అనేవి కనపడుతూ ఉంటాయి. మొత్తం మీద ఈ రాశికి చెందిన వారు వివాహ ప్రయత్నాలు చేస్తున్న, స్థిరాస్తి వ్యవహారాలు, ఉద్యోగ వ్యాపారాలలో ఆశించిన విధంగా చక్కటి మార్పులు చేర్పులు ఉండటం, దీంతో పాటు పవర్ సెక్టర్లో, కోల్స్, మైన్స్, అలాగే వివిధ ఇండస్ట్రీస్లో ఉన్న వారందరికీ కూడా పనులు నెమ్మదిగా ముందుకు సాగే అవకాశాలు కనపడుతూ ఉంటాయి. ఇక ఈ రాశికి చెందిన వారు ఈరోజు సంకటహర గణపతి అష్టోత్తరం చదవటం, వినటం, స్వామివారి దర్శనం మీకు మంచి ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు ఈశాన్యం, కలిసొచ్చే రంగు తెలుపు, అదృష్ట సంఖ్య 5. ఇవి ద్వాదశ రాశుల వారి ఫలితాలు. శ్రావణ బుధవారం సందర్భంగా ఆ మహాగణపతి యొక్క అనుగ్రహం ద్వాదశ రాశుల వారి మీద ఉండాలని ఆశిస్తూ స్వస్తి. శ్రీరస్తు శుభమస్తు. ఈరోజు త్రయోదశి తిథి సాయంకాలం పూట ఉంది కాబట్టి ప్రదోష వ్రతాన్ని ఆచరించాలి. శ్రావణ మాసంలో వచ్చే ప్రదోష వ్రతం సందర్భంగా ఈరోజు ఉపవాసం ఉండటం, ప్రదోష కాలంలో శివుడికి పంచామృతాలతో అభిషేకం చేసుకోవటం, శివుడికి అన్నాన్ని నైవేద్యంగా సమర్పించి ఆకాశంలో నక్షత్రం చూసి ఆ అన్నాన్ని ప్రసాదంగా స్వీకరించడం ద్వారా శివానుగ్రహం సంపూర్ణంగా కలుగుతుంది. దేవదానవులు క్షీరసాగర మథనం పూర్తయిన తర్వాత హాలాహలం స్వీకరించినందుకు పరమేశ్వరుడికి కృతజ్ఞతలు చెప్పిన రోజు త్రయోదశి తిథి ఉంది కాబట్టి ఈ త్రయోదశి తిథి సాయంకాలం పూట ఉన్న రోజు ప్రదోష వ్రతం అనే పేరుతో ఇలా శివ పూజ చేయటం, శివాభిషేకం చేయటం ద్వారా శివానుగ్రహానికి ప్రతి ఒక్కరూ సులభంగా పాత్రులు కావచ్చు. శ్రావణ సిరివాస్తు అంశానికి స్వాగతం. శ్రావణ మాసంలో ద్వాదశి తిథి ఈరోజు, అదేవిధంగా ప్రదోషకాలంలో త్రయోదశి ఉండడం వల్ల ప్రదోష వ్రత తిథి కూడా ఈ రోజున విష్ణు ఆరాధన చేయటంతో పాటు ఈ శ్రావణ మాసంలో సాలగ్రామాన్ని గనక దానం చేసినట్లయితే దశాశ్వమేధ ఫలం అని శాస్త్రవచనం. అంటే 10 అశ్వమేధ యజ్ఞాలు చేస్తే ఎంత పుణ్యఫలమో శ్రావణ మాసంలో చేసేటటువంటి సాలగ్రామ దానానికి అంత విశేషమైన ఫలం. ఎందుకంటే సాలగ్రామ స్వయం విష్ణు అని శాస్త్రం చెప్తున్నమాట.
సాలగ్రామానికి అర్చన చేసేటప్పుడు ఎప్పుడు కూడా ఆవాహన ఉద్వాసనాదులు ఉండవు. ఎందుకంటే ఎప్పుడు అక్కడ నిరంతరంగా చిరంతరంగా హరి అందులో నివసించి ఉంటాడు కనుక. అటువంటి సాలగ్రామానికి అర్చన జరిపి యోగ్యుడైనటువంటి వాడికి దానం చేయాలి. ఎందుకంటే ఎప్పుడు కూడా మనం దానం చేసేటప్పుడు ఆ వ్యక్తి యొక్క పాత్రతను మనం చూడాలి. మనం చేసినటువంటి సాలగ్రామాన్ని ఆ దానంగా స్వీకరించినటువంటి ఆ ప్రతిగ్రహీత తీసుకువెళ్ళి పక్కన పడేస్తే దాన ఫలం మనకి రాకపోగా కొంత దోషం కూడా మనకు ఆపాదింపబడుతుంది. ఆ తీసుకువెళ్ళినటువంటి వ్యక్తి ఇంట్లో పెట్టుకొని సాలగ్రామార్చన నిత్యం చేస్తూ ఆ సాలగ్రామ తీర్థాన్ని ఎవరికైనా ఇవ్వడం, తాను స్వీకరించడం చేయాలి. ఎందుకంటే సాలగ్రామ తీర్థానికి చాలా విశేషం శాస్త్రంలో చెప్పబడుతుంది. సాలగ్రామ శిలావారి పాపహారి విశేషత ఆ జన్మకృత పాపానాం ప్రాయశ్చిత్తం దినే దినే అని ఇందులో ఉన్నటువంటి మాట. జన్మాంతరాల నుండి చేసినటువంటి పాపాలకు ప్రాయశ్చిత్తం ఏమిటంటే సాలగ్రామ శిలావారి. సాలగ్రామాన్ని అభిషేకించినటువంటి ఆ జలాన్ని గనక తీర్థంగా స్వీకరించినట్లయితే అది పరిహారమని పెద్దలు చెప్పేటటువంటి మాట. అట్లాగే మనకి గృహానికి సంబంధించినటువంటి వాస్తు దోషాలు ఇంట్లో ఉన్నప్పుడు పూజా మందిరంలో పంచసాలగ్రామాలు గనక పెట్టుకొని అర్చన చేసినట్లయితే విశేషమైన ఫలమని, వాస్తు దోషాలు అవన్నీ హరిస్తాయని కూడా శాస్త్రవచనం. అదేవిధంగా పూజామందిరంలో దక్షిణం వైపున ధాన్యంలో లేక వెండి పాత్రలో ఈ సాలగ్రామాన్ని పెట్టి కనుక నిత్యం తులసీ దళాలతో కనుక అర్చన చేసినట్లయితే గ్రహంలో ఉన్నటువంటి వాస్తు సంబంధమైన దోషాలన్నీ తొలగిపోతాయి. ముఖ్యంగా సాలగ్రామార్చన చేయటం వల్ల రుణ సంబంధమైనటువంటి ఇబ్బందులన్నీ తొలగిపోతాయని శాస్త్రవచనం. అటువంటి ఈ పరమ పవిత్రమైన ఈ ద్వాదశి, త్రయోదశి, ప్రదోషవ్రత మేలు కలయిక సమయాన్న అందరూ కూడా యథాశక్తిగా లక్ష్మీ ఆరాధన, ఆ నారాయణ స్వరూపమైనటువంటి సాలగ్రామ ఆరాధన దానము చేసి లక్ష్మీనారాయణుల యొక్క దివ్య కృపకు, పరమేశ్వర అనుగ్రహానికి పాత్రలవుతారని ఆశిస్తూ స్వస్తి.